దేవుడు ఎక్కడికి వెళ్ళా మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా దేవా నా చెయ్యి ఇంటికి చదివి బిక్కరంగా ఏమిస్తుంది అని. హల్లెలూయా. ఆమోసు గ్రంథము 8:9 చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున మీరు మధ్యాహ్నమ కాలమందు సూర్య అస్తమించి చేతును, పగట వేళ భూమికి కమ్మజేసిదును. హల్లెలూయా. ఆమోసు ప్రవక్త గారు కొన్ని వందల సంవత్సరాల కిందట ఆనాటి ప్రజలకి చెప్పారు. చెప్తే ఆలోచించలేదు. ఆ దేశమంతా చెప్పాడు ఆమోసు గారి ప్రవక్త. ఇలాగా అవుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా వస్తుంది, ప్రమాదం వస్తుందని జాగ్రత్తగా ఎవరు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళకపోతే ఏమైంది? కొంతమంది తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకోలేకపోయి. ఈరోజు మనకంటే అంతే. దేవుడి కోసం కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోవట్లేదు. చర్చలో ఉంటే మనం ఒకలాగా ఉంటున్నాం, బయటికి వెళ్తే ఒకలాగా ఉంటున్నాం. కానీ దేవుడు కార్యాలు చేయమంటే ఎలా చేస్తాడు? అక్కడ చూసిన దేవుడు ఇక్కడ చూస్తున్నాడు, ఇక్కడ చేసి చూసిన దేవుడు అక్కడ చూస్తున్నాడు. ఎక్కడైనా